హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. శక్తి రావడం చూసి సంతోషంగా దగ్గరికి వస్తుంది బామ్మ. చాలా సంతోషం రా, నువ్వు చెప్పినట్టే చేశావు. నవ్వుతూ బామ్మని తీసుకుని లోపలికి వస్తాడు. శివరాం నవ్వుతూ కిరణ్తో మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళయిందిరా మీ నాన్న మొహంలో నవ్వు చూసి. అవును నాయనమ్మ. అది సరే, ఆ అమ్మాయిని తీసుకురాకుండా నువ్వు ఒక్కడివే వచ్చావేంటి? తను బిజినెస్ చూసుకోవాలి కదా నాయనమ్మ. పెళ్లి టైంకి వస్తుందిలే. సరే. శక్తి, ఎంతసేపు అయింది వచ్చి? కమ్. కిరణ్ పిలవడంతో నవ్వుతూ దగ్గరికి వచ్చి శివరాం పక్కనే కూర్చున్నాడు. అనుకున్న ముహూర్తం ప్రకారమే ఈ పెళ్లి జరుగుతుంది. జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూసుకోండి. ఈయనేంటి ఐశ్వర్యకి డైవర్స్ ఇస్తే కానీ పెళ్లి జరగదు అని కండిషన్ పెట్టాడు. ఇప్పుడు పెళ్లి పనుల గురించి మాట్లాడుతున్నాడు. నువ్వే దగ్గరుండి అన్నీ చూసుకోవాలి, ఓకేనా? అలాగే సార్. సరే, నేను బయలుదేరుతాను. శక్తి, నీతో మాట్లాడాలి, బయటికి రా. కిరణ్ పైకి లేచి వెళ్ళడంతో శక్తి కూడా ఆయన వెనకాలే బయటికి వస్తాడు. చెప్పండి సార్. కండిషన్ గురించి మాట్లాడకుండా పెళ్లి పనుల గురించి మాట్లాడానేంటా అని ఆలోచిస్తున్నావా? శక్తి మౌనంగా ఉండిపోయాడు. పెళ్లికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని కేవలం నీ మాట మీద నమ్మకంతో ఈ పెళ్లి జరిపిస్తున్నా. మరి మాట నిలబెట్టుకుంటావు కదా? సార్, జరిగిన దాంట్లో ఐశ్వర్య తప్పేమీ లేదు. తను వాళ్ళ అమ్మని కావాలని చంపలేదు. తను సూసైడ్ చేసుకోబోతుంటే వాళ్ళ అమ్మ ఆపడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో అనుకోకుండా ఆవిడ గాయపడ్డారు, అంతే. ఓ, అంటే నీ భార్యని కాపాడుకోవడానికి కథలు కూడా చెప్తున్నావన్నమాట. లేదు సార్, ఇదే నిజం. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సరే, పొరపాటున జరిగింది అనుకుందాం. ఆ పొరపాటులోనే కత్తితో 4 సార్లు పొడిచిందా? 4 కత్తిపోట్లు బలంగా దిగడం వల్ల లివర్ ఇన్ఫెక్ట్ అయ్యి బ్లడ్ లాస్ ఎక్కువ అవ్వడం వల్ల ఆవిడ చనిపోయిందని పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉంది. దానికేం సమాధానం చెబుతావు? శక్తి అయోమయంగా చూస్తున్నాడు. ఆ కేసు నేను లైఫ్లో మర్చిపోలేను శక్తి. ఎందుకంటే నా సర్వీస్లో నేను ఓడిపోయిన మొట్టమొదటి కేసు అది. అందుకే అన్నీ గుర్తున్నాయి. ఇప్పుడు కూడా నీ భార్య అమాయకురాలే అని చెబుతావా? సార్, మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక్కటి మాత్రం నిజం. ఐశ్వర్య ఏ తప్పు చేయలేదని నాకు నమ్మకం ఉంది. ఇదంతా ఎవరు చేశారో కనిపెట్టి ఐశ్వర్య నిర్దోషి అని నేను నిరూపిస్తాను. అప్పుడు మీకు ఎలాంటి అభ్యంతరం ఉండదు కదా? ఓకే, నీ నమ్మకాన్ని నేనెందుకు కాదనాలి? కానీ అలా నిరూపించకలేకపోతే నువ్వు శాశ్వతంగా తనకి దూరం అవ్వాలి. ఈ డీల్ నీకు ఓకేనా? ఓకే సార్, కానీ ఈ విషయం మన మధ్య ఉండనివ్వండి, లేదంటే పెళ్ళి డిస్టర్బ్ అవుతుంది. సరే, పెళ్లి తర్వాత 10 days నీకు టైం ఇస్తాను. ఆ లోపు నువ్వు నిరూపించుకోలేకపోతే నేను చెప్పినట్టు నువ్వు డైవర్స్ తీసుకోవాలి. అలాగే సార్, నేను మాటిస్తున్నాను. గుడ్. ముందు పెళ్లి పనుల మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి. కిరణ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శక్తి ఆలోచిస్తూ పక్కకి తిరిగేసరికి శివరాం దగ్గరికి వస్తూ కనిపించాడు. ఈ పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందో అని చాలా భయపడ్డానురా. ఇప్పుడు ఆయన మాటలు వింటే చాలా సంతోషంగా ఉంది. నేను చెప్పాను కదా నాన్న, ఆయన ఒప్పిస్తానని. మీరేం టెన్షన్ పడకండి. పెళ్లి పనులు అన్నీ నేను చూసుకుంటాను. ఒక్కడివే ఎలా చూసుకుంటావు? నేను బాగానే ఉన్నానులే. ముందు పంతులు గారిని కలిసి కావలసిన సామాన్ల లిస్ట్ తీసుకుందాం. సరేనన్నా. అన్నయ్య, ఒక్క నిమిషం. ఏంటి స్వర్ణ, నీ ఫోన్ ఇచ్చి వెళ్ళు. నా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాలి. నీ ఫోన్ ఏమైంది? నా ఫోన్ బ్లాక్ అయిందిరా. మన సీనుగాడి మొబైల్ షాప్లో ఇచ్చి వచ్చాను. నువ్వు వచ్చేటప్పుడు రిపేర్ చేయడం అయిపోతే తీసుకువచ్చేయి. ముందు నీ ఫోన్ ఇవ్వు. సరే, తీసుకో. మొబైల్ స్వర్ణ చేతిలో పెట్టి శివరాంతో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. స్వర్ణ మొబైల్లో తన ఫ్రెండ్స్ అందరికీ ఇన్విటేషన్స్ పంపిస్తూ ఉంది. ఐశ్వర్య మొబైల్ నుండి ఫోన్ రావడంతో నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసింది. హాయ్ వదినా, ఎలా ఉన్నావు? బాగున్నాను స్వర్ణ, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. అశ్విన్ వాళ్ళ నాన్నగారు పెళ్ళికి ఒప్పుకున్నారు. తెలుసు. తెలుసా? ఎలా? అది అన్నయ్య అప్పుడే ఫోన్ చేసి చెప్పేశాడా? శక్తి ఎక్కడా? బయటికి వెళ్ళాడు వదినా. ఏమైనా చెప్పాలా? ఏం లేదులే, నేను ఫోన్ చేశానని చెప్పు. అలాగే. బాయ్ స్వర్ణ. బాయ్ వదినా. కాసేపటి తర్వాత, ఏంట్రా ఇంత లేటుగా వచ్చారు? సామాన్లతో పాటు దగ్గరి బంధువులు అందరికీ చెప్పేసి వచ్చామమ్మా. సరే, స్నానం చేసి రండి, భోజనం చేద్దురు. నాయనమ్మ, నాకు ఆకలిగా లేదు, చాలా అలసటగా ఉంది, వెళ్ళి పడుకుంటాను. అలా అంటావేంట్రా? కొంచెమైనా తిను. వద్దు నాయనమ్మ, ప్లీజ్. సరే, మజ్జిగ తీసుకొస్తాను. సరే. గదిలోకి వెళ్ళి బెడ్ మీద వాలిపోయాడు. ఐశ్వర్య కళ్ళ ముందు మెదలడంతో పైకి లేచి కూర్చున్నాడు.
ఇక్కడికి వచ్చాక ఐశ్వర్యకి ఫోన్ చేయలేదు. నా ఫోన్ స్వర్ణ దగ్గర ఉంది కదా. అక్కడి నుండి స్వర్ణ గది దగ్గరికి వచ్చి చూసేసరికి ఫోన్ మాట్లాడుతూ కనిపించింది. ఇది అశ్విన్తో మాట్లాడుతున్నట్టుంది. ఇప్పుడు అప్పుడే అవ్వదు, కానీ వెళ్ళి పడుకోవడం బెటర్. తన గదిలోకి వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు. అలసిపోయి ఉండడం వల్ల పడుకోగానే నిద్ర పట్టేసింది తనకి. స్వర్ణ ఫోన్ కట్ చేసి బెడ్ దగ్గరికి వచ్చేసరికి ఐశ్వర్య దగ్గర నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది. చెప్పు వదినా, మీ అన్నయ్య రాలేదా? వచ్చాడు, ఒక్క నిమిషం ఫోన్ ఇస్తాను. శక్తి గది దగ్గరికి వచ్చి చూస్తుంది. తను నిద్రపోతూ కనిపించాడు. వదినా, వాడు నిద్రపోతున్నాడు. ఏదైనా అర్జెంటా? లేదు, పడుకోనివ్వు. నేను మార్నింగ్ ఫోన్ చేస్తాలే. ఓకే వదినా, ఉంటాను. మరుసటి రోజు శక్తి రెడీ అయ్యి బయటికి వస్తాడు. బాలాజీ లోపలికి రావడం చూసి కంగారుగా దగ్గరికి వస్తాడు. ఏంట్రా, మీనాక్షిని వదిలేసి ఇలా వచ్చావు? డోంట్ వరీ, తనే పంపించింది. నీతో మాట్లాడాలంట. ఆ విషయం ఫోన్ చేసి చెప్పొచ్చుగా. ఎక్కడా? ఎప్పుడు ఫోన్ చేసినా ఎంగేజ్ అనే వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావు? నేను కాదురా, స్వర్ణ నా ఫోన్ తీసుకుంది. అవునా? సరే, వీడు చూసుకుని ఇంటికి రా. సరే వస్తాను, నువ్వు వెళ్ళు. బాలాజీ అక్కడి నుండి వెళ్ళిన తర్వాత స్వర్ణ దగ్గరికి వస్తాడు. స్వర్ణ, స్వర్ణ, నా ఫోన్ ఇవ్వవే. ఉండు అన్నయ్య, మాట్లాడుతున్నా కదా. గంటలు గంటలు ఏం మాట్లాడుతున్నావే? నాకేమైనా ఫోన్లు వచ్చాయా? వదిన చేసింది. మరి నన్ను పిలవాలి కదా, ఇటు ఇవ్వు. స్వర్ణ చేతిలో ఫోన్ తీసుకుని ఐశ్వర్య నెంబర్కి కాల్ చేస్తాడు. ఏంటి శక్తి, ఊరికి వెళ్ళాక అసలు ఫోన్ చేయలేదు? నా మీద కోపంనా? అదేం లేదు, పెళ్లి పనులు బిజీగా ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావు కదా? బాగానే ఉన్నాను. అన్నయ్య, నాన్న పిలుస్తున్నారు. సరే ఐశ్వర్య, తర్వాత ఫోన్ చేస్తాను. నువ్వు దేని గురించి ఆలోచించకు, ప్రశాంతంగా ఉండు, ఓకేనా? ఫోన్ కట్ చేసి బయటికి వెళ్ళబోతుంటే స్వర్ణ పిలుస్తుంది. ఫోన్ ఇచ్చి వెళ్ళరా? మళ్ళీ ఏంటి? నా ఫోన్ తీసుకొచ్చిస్తే నీ ఫోన్ అడగాల్సిన అవసరం ఉండదు. ఇంకా రిపేర్ కాలేదంట. సాయంత్రం మళ్ళీ వెళ్ళి అడుగుతాలే. ఏమైనా కాల్స్ వస్తే నోట్ చేసుకుని ఉంచు. సరే సరే, నువ్వు వెళ్ళు. ఇక్కడ బాలాజీ వాళ్ళ ఇంట్లో శక్తి లోపలికి రాగానే డోర్ లాక్ చేసి మీనాక్షి దగ్గరికి వస్తాడు బాలాజీ. శక్తి, కిరణ్ గారితో మాట్లాడావా? మాట్లాడాను. ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. ఏంటి? ఐశ్వర్య వాళ్ళ అమ్మని చంపలేదు. ఏం మాట్లాడుతున్నావు శక్తి? నిజం మీనాక్షి, నువ్వే చెప్పావుగా, కత్తి ఆవిడికి గుచ్చుకోగానే ఐశ్వర్య స్పృహ తప్పి పడిపోయింది అని. అవును. అంటే తన వల్ల ఒక్కసారే ఆవిడ గాయపడ్డారు. కానీ పోస్టుమార్టం రిపోర్ట్లో 4 కత్తిపోట్లు ఆవిడ శరీరంలో దిగినట్లు రిపోర్ట్ ఉంది. శక్తి, నువ్వు చెప్పేది నిజమేనా? నిజం. కిరణ్ గారే ఆ విషయం నాకు చెప్పారు. దాని ప్రకారం చూస్తే ఎవరో ప్లాన్ చేసి ఈ హత్య కేసులో ఐశ్వర్యని ఇరికించారు అనిపిస్తుంది. మై గాడ్, ఎవరై ఉంటారు? అదే మనం తెలుసుకోవాలి. స్వర్ణ పెళ్లి తర్వాత 10 డేస్లో ఐశ్వర్య నిర్దోషి అని నిరూపించమని కిరణ్ గారు టైం ఇచ్చారు. ఆలోపే అసలు నేరస్తులని మనం పట్టుకోగలిగితే ఐశ్వర్య విషయంలో ఆయన రియలైజ్ అవుతారు. కరెక్టే శక్తి, నువ్వు పెళ్లి పనుల్లో ఉండు. అసలు నేరస్తుడిని పట్టుకునే పనిలో మేముంటాం. మీరెలా? మీనాక్షిని ఇలా ఎవరైనా చూస్తే వాళ్ళు జాగ్రత్త పడతారు. డోంట్ వరీ శక్తి, అదంతా మేము మేనేజ్ చేసుకుంటాం. ఏదైనా అవసరమైతే నీకు ఫోన్ చేస్తాం, ఓకే? సరే. ఇక్కడ ఐషు బాల్కనీలో కూర్చుని ఆకాశం వైపు చూస్తూ ఉంది. శక్తితో గడిపిన ప్రతి క్షణం తన కళ్ళ ముందు మెదులుతున్నాయి. ఫోన్ రింగ్ అవడంతో ఆతృతగా ఫోన్ తీసి చూస్తుంది. పిఏ నెంబర్ కనిపించేసరికి నిరాశగా చూస్తూ ఫోన్ లిఫ్ట్ చేసింది. మేడం, రేపు 11కి మీటింగ్ ఫిక్స్ చేశాను. ఓకే శర్మగారు. శక్తి లేడు కదా, సైట్లో పనులు అన్నీ కరెక్ట్గానే జరుగుతున్నాయా? మేడం, అన్నీ కరెక్ట్గానే జరుగుతున్నాయి. సరే మేడం, చెప్పండి. అదే మా అమ్మాయి పెళ్లి కోసం లోన్కి అప్లై చేశాను కదా మేడం. గుర్తుంది. రేపే మీ అకౌంట్లో మనీ డిపాజిట్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం, ఉంటాను. ఫోన్ కట్ చేసి ఫోన్లో ఉన్న శక్తి ఫోటోని చేతులతో తడుముతుంది. ఊరికి వెళ్ళి ఇన్ని రోజులవుతున్నా ఒక్కసారి కూడా ఫోన్ చేసి మాట్లాడలేదు. నేను ఫోన్ చేస్తే స్వర్ణతో మాట్లాడిస్తున్నాడు, లేదా పొడి పొడిగా మాట్లాడి కట్ చేస్తున్నాడు. అంటే నాతో మాట్లాడడం ఇష్టం లేక అవాయిడ్ చేస్తున్నాడు. నిజంగా నేను ఏ తప్పు చేయలేదు శక్తి. అసలు నా చుట్టూ ఏం జరుగుతుందో నాకే తెలియడం లేదు. నువ్వే నా ప్రపంచం అనుకున్నాను, కానీ ఒక్క క్షణంలో అంతా మారిపోయింది. నీకు నా మీద ఉన్న ప్రేమ, నమ్మకం అన్నీ పోగొట్టుకున్నాను. ఇక ఏది ఇంతకు ముందులా ఉండదని అర్థమయ్యింది. కానీ నా మనసే నా మాట వినడం లేదు. ఇంకా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అన్న పిచ్చి ఆశతో ఎదురు చూస్తుంది.
ఒక బంధంలో అనుమానం అంటూ వస్తే ఆ బంధం మనకి దూరమైనట్టే అని చిన్నప్పుడు అమ్మ చెప్పింది. ఆ మాటకు అర్థం ఇప్పుడు తెలుస్తుంది నాకు. కార్తీక్ లోపలికి రావడం గమనించి కళ్ళు తుడుచుకుని నవ్వుతూ తన వైపు చూస్తుంది. ఏంటి కార్తీక్, నువ్వు భోజనం చేయలేదని ఆయమ్మ చెప్పింది, అందుకే భోజనం తీసుకువచ్చాను. నాకేం వద్దు కార్తీక్, అలా అంటే ఏం కుదరదు. బావ ఊరికి వెళ్ళిన దగ్గర నుండి నువ్వు అసలు సరిగ్గా తినడం లేదు. ఏరా బామర్ది, మీ అక్కని ఇలాగైనా చూసుకునేది అని బావ నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ముందు భోజనం చెయ్యక్క. నవ్వుతూ కార్తీక్ చేతిలో ప్లేట్ తీసుకుని తింటుంది. 2 ముద్దలు తినేసరికి కడుపులో తిప్పినట్టు అయ్యి షింక్ దగ్గరికి వచ్చి వాంతి చేసుకుంటుంది. అక్క, ఏమైంది? కడుపులో తిప్పుతుంది. తిండి తినకుండా ఉంటే ఇలానే ఉంటుంది. డాక్టర్ని పిలవనా? వద్దు, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. నువ్వెళ్ళు. సరే, పడుకో. ఏదైనా అవసరమైతే నన్ను పిలువు. ఐశ్వర్య బెడ్ మీద పడుకున్న తర్వాత దుప్పటి కప్పి బయటికి వెళ్ళిపోయాడు. లాస్య నవ్వుకుంటూ రంజిత్ దగ్గరికి వస్తుంది. ఏమైంది లాస్య, అలా నవ్వుతున్నావు? ఏం లేదు, మానస ఏదో జోక్ చెప్పింది, అది గుర్తొచ్చి. మీరు ఇంకా నిద్రపోలేదా? లేట్ అయ్యింది, పడుకోండి. అసలే మీ హెల్త్ బాగాలేదు, నిద్ర రావడం లేదు లాస్య. ఏమైంది అలా ఉన్నారు? ఉదయం చూశాను, ఐశ్వర్య చాలా నీరసంగా కనిపించింది. ఒంట్లో బాలేదేమో, ఒకసారి అడిగిరా. అబ్బో, ఏంటి కూతురి మీద ప్రేమ పొంగుకొస్తుంది? అదేం లేదు, శక్తి ఊర్లో లేడు కదా, మూర్తి ఉంటే తను చూసుకునేవాడు. ఇప్పుడు తను కూడా లేడు, మనం కూడా పట్టించుకోకపోతే ఎలా? ఒకసారి వెళ్ళి చూసిరా లాసియా. ఏం అవసరం లేదు, నేను ఆల్రెడీ అడిగాను, నీ పని నువ్వు చూసుకో అని మొహం మీద చెప్పి వెళ్ళింది. రంజిత్ మౌనంగా ఉండిపోయాడు. అయినా మీరేం కంగారు పడకండి, కార్తిక్తో భోజనం పంపించానులే. నేనంటే ఇష్టం లేకపోయినా తమ్ముడంటే ఇష్టమే కదా, తిని పడుకుంది. అవునా, సరే పడుకో. మరుసటి రోజు. గుడ్ మార్నింగ్ కార్తీక్. మార్నింగ్ మానస. ఐశ్వర్య అక్క వచ్చిందా? ఏం, మీ అక్కకి నన్నేమైనా కాపలా పెట్టావా? అది కాదే, అక్కకి హెల్త్ బాగాలేదు, నిద్ర లేచిందా లేదా అని. లేవడం, ఆఫీస్కి వెళ్ళడం కూడా అయ్యింది. అవునా? హెల్త్ బాగాలేనప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు కదా. తను రెస్ట్ తీసుకుంటే ఆఫీస్ వర్క్ ఎవరు చూసుకుంటారు? ఏ, కూర్చుని తినకపోతే నువ్వు చూసుకోవచ్చు కదా. చూడు కార్తీక్, కొంతమంది కష్టపడడానికి పుడతారు, కొంతమంది సుఖపడడానికి పుడతారు. అది మొదటి రకం అయితే నేను 2వ రకానికి చెందిన దాన్ని. నా నుంచి అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకు. అంతగా కావాలంటే నువ్వే వెళ్ళి మీ అక్కకి రెస్ట్ ఇవ్వు. నాకు ఏజ్ ఎలిజిబిలిటీ లేదు, లేకపోతే ఖచ్చితంగా చూసుకునేవాడిని. అయినా నీతో మాట్లాడి వేస్ట్. అక్కకి ఫోన్ చేశాను. మొబైల్ తీసి ఐశ్వర్య నెంబర్కి కాల్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మీటింగ్లో ఉందేమో, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఆఫీస్ నెంబర్కి చేద్దాం. ఆఫీస్ నెంబర్కి కాల్ చేశాడు. ఐశ్వర్య పిఏ ఫోన్ లిఫ్ట్ చేశాడు. శర్మగారు, నేను కార్తీక్ని మాట్లాడుతున్నా. అక్క ఉందా? మేడం ఆఫీస్కి రాగానే కళ్ళు తిరిగి పడిపోయారు బాబు, హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. హాస్పిటల్కా? అక్క బాగానే ఉంది కదా? బాగానే ఉన్నారంట బాబు, కంగారు పడకండి. నీరసం వల్ల కళ్ళు తిరిగాయంట, అంతే. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. నేను హాస్పిటల్కి వస్తాను. వద్దు బాబు, డాక్టర్ చెక్ చేస్తున్నారంట, అవ్వగానే ఇంటికి తీసుకొస్తాను. మళ్ళీ మీరెందుకు రావడం? అలాగే శర్మగారు, జాగ్రత్త. అలాగే బాబు. ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ బయటకు వచ్చి నిలబడ్డాడు. కాసేపటికి ఐశ్వర్య ఇంటికి వస్తుంది. అక్క, ఎలా ఉంది? ఓకేనా? ఓకే కార్తీక్, ఏం కాలేదు, టెన్షన్ పడకు. నువ్వు ఎప్పుడూ ఇంతే, నీ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవక్క. నవ్వుతూ కార్తీక్ వైపు చూస్తుంది. వెళ్ళి రెస్ట్ తీసుకో అక్క, జ్యూస్ పంపిస్తాను. సరే. ఐశ్వర్య లోపలికి వచ్చి బెడ్ మీద కూర్చుంది. మొబైల్ తీసి చెక్ చేస్తుంది. కార్తీక్ నెంబర్ నుండి మిస్డ్ కాల్స్ వచ్చింది. కార్తీక్ జ్యూస్ తీసుకుని లోపలికి వస్తూ ఐశ్వర్యని గమనించి పక్కనే కూర్చుని మొబైల్ని చూస్తాడు. కాల్ లిస్ట్ చెక్ చేస్తూ కనిపించింది. ఏంటక్క, బావగారి ఫోన్ కోసం ఎదురు చూస్తున్నావా? అవును. వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అని చెప్పావు కదా, పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారేమో. అక్క, పోనీ నువ్వే ఫోన్ చేసి మాట్లాడు. శక్తి నెంబర్కి కాల్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి ఐశ్వర్య చెప్పేది కూడా వినిపించుకోకుండా తర్వాత చేస్తానని చెప్పి కాల్ కట్ చేశాడు. ఫోన్ పక్కన పెట్టి ఆలోచిస్తూ ఉండిపోయింది. ఏమైందక్క? బిజీగా ఉన్నాడంట, తర్వాత చేస్తా అన్నాడు. సరే, నువ్వు జ్యూస్ తాగు. వద్దురా, కొద్దిగా తాగక్క, నీరసం తగ్గుతుంది. కార్తీక్ బలవంతం పెట్టడంతో జ్యూస్ తాగి బెడ్ మీద పడుకుంటుంది. కార్తీక్ బయటికి వెళ్ళిపోయాడు. ఐశ్వర్య కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఏడుస్తూనే నిద్రలోకి జారుకుంటుంది.
శక్తి ఒక్క మాట మాట్లాడొచ్చుగా, ఏంటో అంత పని. రేపటికైనా మాట్లాడతాడేమో చూద్దాం. ఫ్రెండ్స్, మీకు ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.